హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంతకుముందు వరంగల్ జూ పార్క్ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను కదండి. ఇది సెకండ్ పార్ట్. పార్ట్ 1కి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? డేర్స్ చదవడానికి బోర్డు ఉంది. వీడియో పాస్ చేసుకొని చూడండి. ఇక్కడ డేర్స్ ఉన్నాయండి కొన్ని, కాకపోతే చాలా లాంగ్లో ఉన్నాయి. జూమ్ చేస్తున్నాను. ఇది ఇక్కడ మచ్చల జింక అండి, మనకి స్పాటెడ్ డియర్. అండ్ చాలా గుంపులు అక్కడైతే డియర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చండి మీరు. ఇక్కడ స్పాటెడ్ డియర్ అక్కడ కంటే ఇక్కడ కొంచెం బెటర్గా కనపడుతున్నాయి. మనకు బోర్డు కనపడుతుందండి, చూడొచ్చు మీరు. దానికి ఒక బోర్డు కనపడుతుంది ఇక్కడ. నేను చదువుతాను ఒకసారి. మౌస్ డీర్, జంగల్ క్యాట్, క్రొకడైల్స్ అటు వే అని చూపిస్తున్నారు మనకి. అటు వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అప్పుడప్పుడు హట్స్ కనపడుతున్నాయి. ఇక్కడ ఎవరైనా ఎండలో వచ్చి సేద తీరడానికి అక్కడ హట్స్ ఉన్నాయి చూడండి. చాలా బాగున్నాయి హట్స్. మనం కూర్చోవచ్చు కూడా. సరే చూద్దాం. ఇక్కడ నాకు వచ్చి ఒక ఇంట్రెస్టింగ్గా ఒకటి కనపడిందండి. ఏంటి అంటే ఇక్కడ ఏదో చిన్న రాతి కట్టడం ఉంది చూడండి. అక్కడ రాతి కట్టడం, దాన్ని మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. అసలు రాతి కట్టడం లోపలైతే ఏం లేవు, జస్ట్ ఏం లేవండి, జస్ట్ ఉంది అంతే. బార్కింగ్ డియర్ అంటే ఇది బార్కింగ్ డియర్. బోర్డు చూసుకున్నట్టు బార్కింగ్ డియర్. అయితే అక్కడ కొన్ని ఉన్నాయి, ఒకసారి చూద్దాం. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు. పడుతుందో తెలియదు. ఇక్కడ 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 ఒకటి జస్ట్ ఇక్కడే చూడండి ఒకసారి. వాక్ చేస్తూ వస్తుంది. ముందుకు వెళ్ళామండి, ఏం లేవు. బట్ ఇక్కడైతే ఫారెస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చండి మౌస్ డియర్. తను అడాప్ట్ చేసుకోవడానికి కొన్ని ఇచ్చారు. మేము బ్యాక్ కెమెరా కూడా చూపిస్తాను. మౌస్ డియర్ అడాప్షన్ అండ్ దానికి సంబంధించిన బోర్డు ఇక్కడ ఉంది. మౌస్ డియర్కి సంబంధించిన బోర్డు. అండ్ మీరు చూసుకుంటే అక్కడ చిన్న మౌస్ డియర్ ఉందండి. రెండు ఉన్నాయి అక్కడ, రెండు అటు పడుకొని ఉన్నవి. ఇదిగో చూడండి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ పడుకొని ఉంది. లేస్తూ జస్ట్ కళ్ళు ఇట్లా తెరిచి చూస్తుందండి మౌస్ డియర్. అండ్ ఇక్కడ మనకు కనపడుతుంది చూడండి, అడాప్ట్ మీ అని. ఒకటి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ అనమాట. అక్కడ మౌస్ డియర్ చూసి వచ్చాం కదండి. ఇక్కడ వస్తుంటే ఇంకొకటి ఇంట్రెస్టింగ్గా ఒకటి నాకు కనపడింది. అదేంటి బ్రిడ్జ్ అనమాట. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ బ్రిడ్జ్. ఓకే, ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది. అది మీకు చూపిస్తాను క్లియర్గా. దగ్గరకు వస్తే ఇది వుడెన్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ చూసారా,
ఇది ఇంతకుముందు ఇక్కడ యూస్ చేస్తుండే ఇదంతా. ఇప్పుడు ఏంటంటే కాలక్రమేణా అది పాతగా అయిపోయింది, చెదలు పట్టి తినేసింది, ఇరిగిపోయే స్టేజ్కి వచ్చింది. అందుకే అక్కడ కొత్త బ్రిడ్జ్ కట్టారు. కానీ చాలా బాగుంది అది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, నా ఒపీనియన్, జస్ట్ ఒపీనియన్ చెప్తున్నాను. కొత్త బ్రిడ్జ్ కంటే ఈ పాత బ్రిడ్జ్ నచ్చిందండి నాకు. అంటే నేచర్కి దగ్గరగా ఉంది. ఇది చూసుకునేటైతే మొత్తం ఇక్కడ మీకు మనకి ఏంటంటే అటుపక్కన ఇటుపక్కన చెట్లు వేసుకోవచ్చు, నీట్గా ఏమి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, నేచర్కి దగ్గరగా ఉంది. అది నా ఒపీనియన్, జస్ట్ ఒపీనియన్ మాత్రమే. ఇది ఉంటే బాగుండు అనిపించింది. ఇక్కడ మేము లంగూర్ కోతి దగ్గరకు వచ్చామండి. చూడొచ్చు, చాలా దగ్గరగా ఉన్నాయి. మేమైనా తెచ్చామని చెప్పేసి మా దగ్గరకు వచ్చేసి చూస్తున్నాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. చిన్న పిల్ల కూడా ఉంది, అది ఇంకా బాగుంది, అల్లరి బాగా చేస్తుంది అనమాట. ఇదే నేను చెప్పిన చిన్న పిల్ల. ఇది చూడ ఎంత కోపంగా ఉందో, నన్ను తినేసేటట్టు చూస్తుంది అది. ఇది మాత్రం చాలా బాగుంది. నేను ఏమన్నా అరే ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, చిన్నది మాత్రం భలే ఉంది. ఇది చూడండి నన్ను కరిచేటట్టు ఎలా చూస్తుంది ఇది. నిన్నేమన్నా భయపెట్టావు కదా నీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కూడా ఉంది. అది చిన్న పిల్ల మాత్రం చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి యాక్చువల్గా. అది చూడండి నన్ను చూసి పోసింది అది. ఇది చూడండి అసలు అల్లరైతే ఆపట్లేదు కొంచెం కూడా. ఇవి అయితే చాలా భయపెట్టాయండి నన్ను అయితే, ఇంకా భయం అయితే పోలేదు. చూడండి ఎంత సీరియస్ చూస్తున్నాయి. నేను మర్చిపోను, నువ్వు నన్ను భయపెట్టావు చాలా. ఇది చూడండి సెకండ్ ఇద్దామని, ఈ సెకండ్ ఇద్దామని చూడండి ఎంత ఇలా చేస్తుంది. ఏమైనా ఇస్తామని చెప్పేసి, కానీ ఇక్కడ ఫీడ్ చేయొద్దని బోర్డు ఉంది కదా, అందుకే నేను ఫీడ్ చేయట్లేదు ఇక్కడ. ఇది చిన్న, ఇక్కడ వైల్డ్ క్యాట్ ఉంది, అది ఎతుక్కుంటుంది అక్కడ, అటు వెళ్దామని. జంగిల్ క్యాట్ గురించి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వీడియో పాస్ చేసుకొని చదవండి. చూడండి అడాప్ట్ 1500 3000 6000 ఇయర్లీ. గ్రీన్ ఇగ్వానా, కానీ అక్కడ గ్రీన్ అయితే ఎక్కువ కనిపించలేదు. అక్కడ 3 ఉన్నాయి చూడు ఇగ్వానా. బ్లాక్ స్వాన్ అండి, ఇది స్వాన్ ఉన్నాయి ఇక్కడ. బ్లాక్ స్వాన్స్ మంచిగా ఆడుకుంటున్నాయి. టర్టిల్స్ కూడా చిన్న బ్రిడ్జ్లా కట్టారు చూడొచ్చు ఇక్కడ టర్టిల్స్. అండ్ ఇక్కడ పెద్ద వైట్ స్వామ్ అయితే ఉందండి ఒకటి, అక్కడ చూడొచ్చు. ఒక్కటే ఉంది, మరి లోపల ఏమైనా ఉందేమో ఇంకొకటి. ఇది ఒకటి ఉంది. అక్కడ వైట్ టర్టిల్ ఉందండి, వైట్ టర్టిల్. వావ్, ఫస్ట్ టైం చూస్తున్నాను వైట్ టర్టిల్ నేను. చాలా వైట్గా ఉంది, అది చూడండి వైట్గా ఉంది టర్టిల్. ఇది కూడా వచ్చి దిగేసింది. ఇప్పుడు దాకా పైన ఉండే స్విమ్ చేస్తుంది అదే. క్రొకడైల్ది ఇది, క్రొకడైల్. చూద్దాం క్రొకడైల్స్ ఉన్నాయా. ఉన్నాయండి క్రొకడైల్స్, అదిగో చూస్తున్నారా క్రొకడైల్స్. ఒకటి బయట ఉంది అండ్ మిగతా అన్నీ లోపల ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ ఒకటి. ఆ బర్డ్ దగ్గర ఉంది, ఆ బర్డ్ని తింటుందా ఏంటి. ఎలిగేటర్స్ బోర్డు ఉందండి ఇక్కడ, సరిగా కనపడట్లే కానీ ఇక్కడైతే ఇలా ఉంది బోర్డు. చూపిస్తాను మీకు, ఇదండి బోర్డు. మనం ఇప్పుడు పీకాక్స్ దగ్గర ఉన్నాం, పీకాక్స్ కేజ్ దగ్గర. మీరు చూడొచ్చు నా బ్యాక్ సైడ్ ఉన్న పీకాక్స్ ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను మీకు పీకాక్స్ ఉన్నాయి. ఇక్కడ టర్టిల్స్ ఉన్నాయండి, టర్టిల్స్
డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇండియన్ స్టార్ టర్టిల్ అంటే ఇది. ఇక్కడ చూడండి సరి భలే నడుస్తూ ఉంది చిన్నగా, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. చిన్నగా నడుస్తుంది. అండ్ అక్కడ కూడా ఒకటి ఉంది సేమ్. అది వాటర్ నుంచి బయటకు రాని ట్రై చేస్తుంది, బట్ వాటర్ నుంచి బయటికి రాలేకపోతుంది అది. చూడండి బయటికి రావడానికి ట్రై చేస్తుంది కానీ అస్సలు రాలేకపోతుంది. అండ్ ఇది మంచిగా అటు వెళ్ళిపోతుంది. మంచి నీటి తాబేలు, ఇండియన్ సాఫ్ట్ షెల్డ్ టర్టిల్. చాలా ఉన్నాయి ఇక్కడ, వాటిలో అన్ని టర్టిల్స్. ఇప్పుడు మనం బర్డ్ సెక్షన్లో ఉన్నాము. ఎల్లో ప్యారెట్, ఆ పైన చూడొచ్చు మీరు ఎల్లో ప్యారెట్స్ ఎలా ఉన్నాయో. జూమ్ చేద్దాం ఒకసారి చూద్దాం. ఇవ్వండి ఎల్లో ప్యారెట్స్. ఇంకా ఇది వచ్చేసి మన రామచిలక, బ్లోసమ్ హెడెడ్ ప్యారెట్. ఇది నార్మల్గా మనకి ఇంటి దగ్గర కనపడేయండి. మనకి పెద్ద రామచిలక అంటే ఇది. ఒకసారి చూద్దాం, అది అరుస్తుంది కూడా మనం చూసి. కొంచెం సైజులో పెద్దగా ఉన్నాయి, మన రామచిలకల కంటే కొంచెం పెద్దగా ఉన్నాయి అన్నమాట. అన్నీ అక్కడ చూడు ఎలా ఆడుతున్నాయండి కేజ్కి. ఇక్కడ కొన్ని కూర్చొని ఉన్నాయి. ఇక్కడ చూడండి రోజ్ రింగ్ ప్యారెట్, రామచిలుక అంట. దాని హెడ్కి ఒక రింగ్ టైప్లో ఒకటి ఉంది, అసలు ఇక్కడ కనపడట్లేదు. బట్ అన్నిటికీ అన్ని ప్యారెట్స్కి మెడ దగ్గర రింగ్ టైప్లో ఉందన్నమాట. అందుకే దీన్ని అలా పిలిచారేమో రోజ్ రింగ్ అని చెప్పేసి. ఇక్కడ ఇంకో ప్యారెట్ వెరైటీ అండి, లుటినో కాక్టైల్ అంట. చూడొచ్చు అక్కడ రెండు ఉన్నాయి అక్కడ. అండ్ ఇక్కడ ఒకటి ఉంది. బూడిద వర్ణపు కాక్టైల్ అంట. అది డ్యాన్స్ చేస్తుంది. ఇక్కడ సన్ కోనూర్ అనే ప్యారెట్ చాలా బాగుందండి, చాలా కలర్ఫుల్గా ఉంది. అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ కొన్ని కోళ్ళు ఉన్నాయండి, మీరు చూడవచ్చు. ఇక్కడ కూడా మన కోడ్ ఉంది. వీటి బోర్డ్స్ లేవు, చూపిద్దామంటే. ఇది రెడ్ జంగిల్, చాలా బాగుంది. ఇది ఫీమేల్ ఒకటే ఉంది, మేల్ లేదు ఇక్కడ. ఉంది ఫీమేల్ ఒక్కటే. పీకాక్ ఇక్కడ, వైట్ పీకాక్. ఇక్కడ చూడొచ్చు చాలా రకాల పీజన్స్ ఉన్నాయి. ఈ వైట్ పీజన్స్ అన్నీ ఇక్కడ వైట్ పీజన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గ్రే కలర్ ఉన్నాయి పీజన్స్, అన్నీ గ్రే కలర్. క్వార్టర్లీ 1000, హాఫ్ ఇయర్లీ 2000, ఇయర్లీ 3500 అంట. ఇక్కడ మనం స్లాత్ బేర్ దగ్గరకు వచ్చామండి, ఒకసారి చూద్దాము. ఇప్పుడు చూస్తే అది పడుకొని ఉంది, ఒకసారి చూద్దాము. మంచిగా లోపల పడుకొని ఉంది అది.
కనపడుతుందండి మనకి రెస్క్యూ టీమ్. వైల్డ్ యానిమల్స్ రెస్క్యూడ్ బై వరంగల్ రెస్క్యూ టీమ్ అని చెప్పేసి. లెపర్డ్ బర్డ్ అండి ఇది, లెపర్డ్ బర్డ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లెపర్డ్ అక్కడ కూర్చుంది, జూమ్ చేసి చూపిస్తున్నాను. అది తిక్కోండి లెపర్డ్, అది తిక్కోండి, బాగుంది లెపర్డ్. ఇక్కడైతే ఒకటే కనపడుతుంది మనకి లెపర్డ్. ఇక్కడ చూడండి లెపర్డ్ యొక్క 1000 ఫర్ క్వార్టర్, హాఫ్ ఇయర్లీకి 1,10,000, ఇయర్లీకి 2,20,000. ఇక్కడ నాకు ఒక కొటేషన్ నచ్చిందండి చాలా బాగా, ఒకసారి చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇదండి నాకు నచ్చిన కొటేషన్, షూటర్స్ విత్ కెమెరాస్ నాట్ గన్స్. చాలా బాగుంది కదండి, ఇదందరూ మనం పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఒక చిన్న ఫన్ యాక్టివిటీ అండి, చూపిస్తున్నాను ఇదండి. నా వెనకే ముందు చెప్పుకోండి ఒకసారి. బర్డ్ అండి, ఆస్ట్రిచ్ బర్డ్, అదేదో ఫీడ్ తింటుంది అక్కడ. ఆస్ట్రిచ్ బర్డ్ అండి ఇది. ఇది ఫ్రంట్ నుంచి చూపిస్తున్నాను, ఇది చూడండి ఒకసారి ఎంత బాగుందో. అరే వా, అది తింటుంది ఏదో అక్కడ. ఈ ఆస్ట్రిచ్ మన దగ్గరికే వస్తుందండి. అక్కడ మీరు చూడొచ్చు, జూమ్ చేస్తాను, ఎగ్స్ కూడా ఉన్నాయి, క్లియర్గా కనపడుతున్నాయి చూడండి, ఎగ్స్, ఆస్ట్రిచ్ ఎగ్స్. ఇది వైట్ రియా బర్డ్ అండి, కానీ ఒకసారి చూద్దాము ఉందో లేదో. రియా బర్డ్ అయితే లేదండి, మనం ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమైనా బర్డ్స్ ఉన్నాయో. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మీకు హాస్పిటల్ ఉంది, జూ సంబంధించిన హాస్పిటల్. నాకు ఇది బాగా నచ్చిందండి. ఇక్కడ ఇలా ఉంది కదా, ఇలా కట్టారు, మనం వెళ్ళడానికి రావడానికి చాలా బాగుంది. చూడండి నీట్గా దీంట్లోంచి ఇలా వెళ్ళొచ్చు. ఇది బటర్ఫ్లై గార్డెన్, కనపడుతున్నాయి కానీ బటర్ఫ్లైస్ చూడండి, ఇక్కడ బటర్ఫ్లైస్ కనపడుతున్నాయి కదా, బటర్ఫ్లైస్. ఇలా వెతకాలి, వెతికితే దొరుకుతాయి. అన్నీ బల్క్ అయితే లేవు, బట్ ఎక్కడో ఒకటి ఉంది, అవన్నీ చూపించడానికి ప్రయత్నిస్తాను. ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయండి, అందుకే బటర్ఫ్లైస్ వస్తాయి అనుకుంటా. ఇక్కడ ఒక బటర్ఫ్లై. అండ్ ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, దీని నుంచి ఇలా వెళ్ళొచ్చు. ఐస్ క్రీమ్ బాగా తిరిగి అలసిపోయాను అనమాట. ఐస్ క్రీమ్ తింటున్నాను, నా ఫేవరెట్ బటర్ఫ్లై తింటున్నాను అనమాట. చూడండి, వరంగల్ జూ కొంచెం చిన్న జూ అండి, ఇక్కడ పెద్ద యానిమల్స్ ఎక్కువ లేవు, ఉన్న యానిమల్స్ కూడా సరిగా కనిపించలేదండి మాకు. డబుల్ కేఎస్ కారణంగా మరికొన్ని యానిమల్స్ అండ్ బర్డ్స్ కూడా మాకు సరిగా కనిపించలేదండి. కానీ ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గ్రీనరీ చాలా బాగుంది. ఎవరైనా పీస్ఫుల్గా గడుపుదాం, ఏం హడావిడి లేకుండా అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వరంగల్ జూకి రావచ్చు. వీడియో చివరి వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుందండి. కానీ ఇక్కడ మెయిన్గా మీ అభిప్రాయం నాకు ఖచ్చితంగా కావాలండి. మీరు నాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కామెంట్ చేయండి. పాజిటివ్స్ కంటిన్యూ చేస్తాను, నెగిటివ్స్ రిపీట్ కాకుండా చూసుకుంటాను. ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ మై వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.